హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో లంకావి పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1లో ఎక్కడెక్కడ వెళ్ళాము ఏంటి అని చూడాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా వెళ్ళి చూడండి. సో పార్ట్ 2లో అయితే పార్ట్ 1 మార్నింగ్ యాక్టివిటీస్ అంతా అయ్యాక ఈవినింగ్ వచ్చేసి మేము బీచ్కి వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కదా, సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ బీచ్ కూడా చూడడం. నేనైతే ఫస్ట్ 2 పాయింట్స్లో షాక్ అయ్యా. ఒకటేమో చాలా అంటే చాలా క్లీన్గా ఉంది బీచ్, అండ్ ఇంకోటి శాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మన బీచ్ శాండ్ మనకి కొంచెం రఫ్గా అలా ఉంటుంది కదా, అలా కాకుండా ఇక్కడ చాలా స్మూత్గా అండ్ చిన్నగా ఉందన్నమాట శాండ్. సో శాండ్ కూడా నాకు వెరైటీగా అనిపించింది. పిల్లలు శాండ్తో క్యాసిల్ అన్నీ కడుతూ ఉంటారు కదా, సో ఈ శాండ్తో మంచిగా కట్టచ్చు అనమాట. సో అంత బాగుంది శాండ్, అండ్ అసలు చెత్త ఏమీ లేకుండా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట. అండ్ సో చెప్పినట్లు లైక్ మేము ఈవినింగ్ సన్సెట్ టైంకి వెళ్ళాము. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, కానీ అవి ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట. సో అందుకని లైక్ ఎవరైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే దాని ముందరే రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం కాస్ట్లీ అన్నారు వాటర్ యాక్టివిటీస్ అడిగిన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే లైక్ ప్రతి రైడ్కి పర్ పర్సన్ మినిమం 150 to 200 రింగట్స్ పడింది. సో అదైతే బిట్ కాస్ట్లీయే. ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా డెకరేషన్స్ అన్ని చేసి పెట్టారనమాట టేబుల్స్కి, లైక్ మ్యారీ మీ, బర్త్డేస్కి, అలాగా యానివర్సరీ డేట్స్ అని. సో అవన్నీ మంచిగా రెడీ చేసి పెట్టారు. సో అక్కడికి వచ్చి మనం టేబుల్ రిజర్వ్ చేసి అక్కడ డిన్నర్ తినచ్చు అనమాట. సో ఇదేదో నాకు వెరైటీగా బాగుంది అనిపించింది. లైక్ ఏం ప్లాన్ లేకపోయినా అక్కడ వచ్చి ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ కొంచెం సీటింగ్స్ లాగా ఉండి ఇక్కడ మనకి ఫైర్ షో లాగా కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే లైక్ మనకు ఫుడ్ డ్రింక్ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ వచ్చి కూర్చుని మనం ఆ ఫైర్ షోని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫైర్ షో అనేది లైక్ చీకటి అయిపోయాక ఇంకా బాగుండింది లుక్. సో అక్కడే ఆగి అది కూడా షూట్ చేశాను అనమాట వ్లాగ్. సో అది ఎలా ఉంది ఏంటి అన్నది చూసేయండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ది షో. సో ఈ షో అయితే నాకు భలే వెరైటీగా అనిపించింది. సో మేము వెళ్ళిన బీచ్ వచ్చేసి మోస్ట్ ఫేమస్ బీచ్ ఇన్ లంకావి పెంటాయ్ చనాంగ్ అన్నమాట. సో మా స్టే కూడా దీని దగ్గరలోనే తీసుకున్నాము. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి రాయల్ అగేట్ బీచ్ రిసార్ట్ అనమాట. ఇది మాకు ఒక్క రూమ్ మాకు 2500 అలా రేట్ పడింది. సో మొత్తం 3 రూమ్స్ కలిపి మాకు 10,000 అయిందన్నమాట ఓవరాల్ విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో రూమ్స్ అయితే మేము 1 డే స్టేకే వెళ్ళాము. సో రూమ్స్ అయితే లైక్ పర్వాలేదు అనిపించింది 1 డేకి అయితే. సో యావరేజ్గా అనిపించింది, కానీ నీట్గానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి బయట చూస్తే డైరెక్ట్గా మనకి బీచ్ అనమాట. సో లైక్ ఆపోజిటే బీచ్. సో బీచ్ వ్యూ, కానీ రూమ్స్కి ఏవి బీచ్ వ్యూ రూమ్స్ కావు. సో అందుకని అంత తక్కువ రేటుకి వచ్చేసింది. సో 1 డేకి ఫైన్. సో ఈ రిసార్ట్కి మెయిన్ ఏంటి అని అంటే కిందకి దిగగానే మొత్తం ఆ మెయిన్ స్ట్రీట్ ఆఫ్ పెంటాయ్ చనాంగ్ బీచ్ ఉంటుంది. సో మనకి లైక్ నైట్ టైం వరకు లైక్ స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది, అండ్ మనకి ఏం రెస్టారెంట్స్ అని కూడా దగ్గరలోనే ఉంటాయి. సో మనకి ఏం కావాలన్నా వెంటనే ఈజీగా అవైలబుల్ అనమాట. అండ్ ఇంకోటి ఇండియన్ రెస్టారెంట్ కరెక్ట్గా దీని పక్కనే రాయల్ ఇండియా అని ఉంది. సో ఇదే రాయల్ అగేట్ రిసార్ట్, దాని పక్కనే ఇండియా అనమాట. సో అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట, ఇండియన్ ఫుడ్. సో దాని తర్వాత అయితే మొత్తం మేము డిన్నర్ అంతా అయిపోయాక షాపింగ్కి అయితే బయలుదేరాము. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా వరకు డ్యూటీ ఫ్రీ అనమాట ఇక్కడ ప్రోడక్ట్స్. సో ఇక్కడ చాలా వరకు మనకి వేరే క్యూజన్స్ అన్ని కూడా ఎక్కువ దొరికేసి ఇండియన్ రెస్టారెంట్ అది ఒక్కటే ఉందన్నమాట. కానీ వేరే ట్రై చేయాలంటే స్ట్రీట్ మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి కాకుండా కేఎఫ్సి, మెక్డీ అలాంటివి కూడా ఈ స్ట్రీట్లో ఉన్నాయన్నమాట. సో అవి కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం లేదు ఫుడ్కి ఇక్కడ. అండ్ ఇంకోటి వచ్చేసి స్పాస్ కూడా చాలా ఉన్నాయి, లైక్ బాడీ మసాజ్, హెడ్ మసాజ్ లాగా చాలా స్పాస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు షాపింగ్కి అయితే లైక్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కూడా మనకు అక్కడ దొరికేస్తాయి. డ్రెస్సెస్ నుంచి చాక్లెట్స్, మన యాక్సెసరీస్, జెంట్స్కి పిల్లల బొమ్మలు, అలాగా అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి అన్నమాట. సో అదైతే తప్పకుండా ట్రై చేయండి షాపింగ్. మేము ఇక్కడ కొన్ని అయితే షాపింగ్ చేసాము బేసిక్వి. అంత ఎక్కువ చేయలేదు నేను పర్టికులర్గా, ఎందుకంటే మాకు వెయిట్ ప్రాబ్లం ఉండింది కదా ఎయిర్ ఏషియా ఫ్లైట్ వల్ల. సో అందుకు దానివల్ల తీసుకోలేదు. అండ్ నాకు అంతగా కూడా మన ఇండియాలో దొరకకుండా ఇక్కడ దొరికేవి అన్నట్టుగా కూడా నాకేం అంత పెద్దగా అనిపించలేదు ఇక్కడ.
ఇక్కడ మెయిన్ ఇక్కడ కానీ ఇండోనేషియా కానీ మెయిన్ బటిక్ ప్రింట్ క్లోత్స్ అయితే వచ్చి తీసుకోవచ్చు అనమాట. సో అదైతే లైక్ ఇక్కడ వాళ్ళకి లోకల్ అన్నట్టు. సో అవైతే ట్రై చేయొచ్చు. సో ఈ షాప్లో అయితే నేను కొన్ని బటిక్ ప్రింట్ చూసాను కానీ నాకు అంత బాగా నచ్చలేదు అనమాట. సో కానీ లైక్ నేను తీసుకున్న బటిక్ ప్రింట్. సో అది ఎలా ఏంటి అన్నది నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో పెడతాను. సో తప్పకుండా చూడండి. సో పిల్లల్ని హస్బెండ్ని వదిలేసి మేము మా ఫ్రెండ్ వచ్చామన్నమాట షాపింగ్ అని. సో మంచిగా అక్కడ కాసేపు ఐస్ క్రీమ్ తింటూ కొంచెం కబుర్లన్నీ చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సోలో ట్రిప్స్ చేయాలి అని చాలా అనిపిస్తుంది. సో మీలో అలా ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్లో చేయండి. కానీ కుదరినప్పుడు ఇలాగ అట్లీస్ట్ ఫ్యామిలీస్ అయినా ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి ఇలా ఎప్పుడో కాసేపు అయినా టైం దొరికినప్పుడు ఇలాగ ఓన్లీ లేడీస్ మాత్రం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. సో మాకైతే ఒక 1 అవర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో అసలు హ్యాపీ ఉండింది. సో లంకావీలో ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఐలాండ్ హాపింగ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ అలాగా చాలా వరకు. సో మేము నెక్స్ట్ డే కొన్ని యాక్టివిటీస్కి అయితే వెళ్ళాం. సో అవి ఏంటి అంటే నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి, మీ ముందరికి వస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది, నా మలేషియా సిరీస్ నచ్చుతున్నాయి అని. సో మీకు ఎలా నచ్చుతుంది ఏంటి అనేది కమెంట్లో మెన్షన్ చేస్తే కొంచెం చదివి హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.